హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది ఈ 3 రోజులు అని ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. ఇప్పుడు మనం ఏ స్టేటస్‌లో ఉన్నాము, ఏ కండిషన్‌లో ఉన్నాము, ఎలా ఉన్నాము అని చెప్పి. ఎందుకంటే జనరల్‌గా మార్కెట్‌లో చాలామంది ఒక రూట్ మ్యాప్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అని వీళ్ళకి తెలీదు. ఎక్కడో స్టార్ట్ చేస్తారు, ఎక్కడో ఎండ్ చేస్తారు. మళ్ళీ లబోదిబోమని లాస్ అయిపోయింది అని అంటారు. లాస్ ఈ బిజినెస్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కామన్. బట్ టోటల్‌గా పూర్తిగా నేలమట్టం అవ్వడం అనేది అది పెద్ద ప్రాబ్లమ్ అది. ఎందుకంటే లాస్ అండ్ గెయిన్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్ ఇది షేర్ మార్కెట్. అయితే అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మంది కూడా చూడండి, 100 ట్రేడ్లు చేస్తే 80 ట్రేడ్లు 85 ట్రేడ్లు ఆల్మోస్ట్ సక్సెస్. ఒక 15 నుంచి 20 ట్రేడ్లు మైనస్. అది కూడా ఎంత, 200 పాయింట్లు, 150 పాయింట్లు, 100 పాయింట్లు ఇలా మైనస్. ప్రాఫిట్ వచ్చేటప్పుడు 400 పాయింట్లు, 500 పాయింట్లు. రేషియో వచ్చి ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ రేషియో. ఈ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది నేను రెగ్యులర్‌గా నా ఓన్‌గా ఇది వచ్చి పర్టిక్యులర్‌గా ఓన్లీ ఫర్ ఆప్షన్స్ అండి. నేకెడ్ ఆప్షన్స్. ఎందుకంటే ఆప్షన్స్ వచ్చి ఇది ఎట్లదే లిమిటెడ్ లాస్, అన్‌లిమిటెడ్ ప్రాఫిట్. అయితే దీన్ని ఎవరు పర్ఫెక్ట్‌గా చేస్తున్నారో వాళ్ళకి ఆ డబ్బులనేది చెందుతుంది. నేనదే చెప్తాను కదా! ఇప్పుడు రూ. 10,00,000 పెట్టుబడి పెట్టాము మనము. ఒక రూ. 1,00,000 ఒక వ్యాపారానికి పెట్టుబడి పెడుతున్నాం. మిగతా 9,00,000 బఫర్ పెడుతున్నాం. ఈ 10,00,000లో రూ. 1,00,000 పెట్టుబడి పెట్టాము. రూ. 1,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు ఒక 400 పాయింట్లు మనకు ప్రాఫిట్ దొరుకుతుంది. అందులో మనం షిఫ్ట్ చేసుకుంటా అటు ఇటుగా ఒక 2,00,000 ప్రాఫిట్ చేస్తున్నాం అనుకోండి, 1,00,000 పెట్టుబడి పెట్టి. అప్పుడు మనకి 2,00,000 ప్రాఫిట్ వచ్చింది. అదే ఎందుకంటే హెవీ రిటర్న్స్, మనం రిస్క్ తీస్తున్నాం కాబట్టి. అయితే పోతే ఆ 1,00,000 పోద్ది. ఇలా 10,00,000లో ఈరోజు మన దగ్గర స్పాట్ మార్కెట్ తీసుకున్న వాళ్ళు 10,00,000 పెట్టుబడి పెట్టి దాదాపు ఒక 6 మంత్స్, ఒక 4 మంత్సే స్టార్ట్ అయింది. వాళ్ళ క్యాపిటల్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 14 లాక్స్, 15 లాక్స్ అయ్యింది. ఇది 10కి 50% రిటర్న్స్ వచ్చింది. అంటే ఎంత మంచి రిటర్న్స్ ఆలోచించండి. ఈవెన్ దో లాస్ పోను, ఆ లాస్ పోను, రికవరీ పోను. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, మార్కెట్‌లో వచ్చి చాలామంది ఏం చేస్తున్నారంటే రైటింగ్ చేస్తున్నారు. ఏం తెలియకుండా కంప్లీట్‌గా లాస్ అవుతున్నారు. మార్కెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్ళబోతుందని తెలియట్లేదు. ఇలా ఎన్నో బట్ మనం చూస్తూనే ఉన్నాం కదా! ఇప్పుడు మనము లాస్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది? చూడండి, 4వ తారీఖున మనము 4వ తారీఖున మనము కాల్ ఇచ్చాము. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ 25,004 ఫస్ట్ అక్యుములేషన్. అంటే 2 గంటల 48 నిమిషాలకి ఇచ్చాను. కరెక్ట్‌గా మనము అక్కడ ఒక లైన్ వేద్దాము. 25,004 25,004 ఒకటి, ఇదొక అక్యుములేషన్. తర్వాత వచ్చి 25,104 25,104 25,104 ఏం జరిగింది 4వ తారీఖు నుంచి ఈరోజు ఏం పరిస్థితిలో ఉంది అని చూద్దాం. ఇది చూడండి, ఇది 4వ తారీఖున మనము 1 మినిట్ చార్టే. అయితే మనం వచ్చి కరెక్ట్‌గా 2 గంటల 48 నిమిషాలకి మనం ఇచ్చాము. చూద్దాము ఏం జరిగిందని.
2:48 4వ తారీఖు అంటే ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే. చూడండి 2:48 కరెక్ట్‌గా 25,000 ఉండిందండి. చూడండి కరెక్ట్‌గా 25,000. 25,000 కరెక్ట్‌గా మనకి ఫస్ట్ అక్యుములేషన్ అయిపోయింది ఆ రోజు. అయిన తర్వాత మార్కెట్ ఆ రోజు ఏమైంది అంటే ఆ రోజు ఒక హాఫ్ అన్ అవరే కదా ఉంది. ఆ రోజు మార్కెట్ వచ్చి క్లోజ్ అయిపోయింది 25,014లో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నిన్న మార్నింగ్ అంటే నిన్న వచ్చి తారీఖు వచ్చి 7వ తారీఖు అంటే శనివారం ఆదివారం సెలవు. 7వ తారీఖు మనకి సెకండ్ అక్యుములేషన్ యాక్టివేట్ అయింది చూడండి. 25,000 ఎగ్జాక్ట్గా మనం 25,000 మన సెకండ్ అక్యుములేషన్ వచ్చి ఒక నిమిషం ఉందండి 25,104 పర్ఫెక్ట్గా మనకి సెకండ్ అక్యుములేషన్ కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రైస్ చూపిద్దాం. చూడండి కరెక్ట్గా చూడండి కరెక్ట్గా నిన్న మార్నింగ్ 7వ తారీఖున మనకి సెకండ్ అక్యుములేషన్ యాక్టివేట్ అయిందండి 25,104. యాక్టివేట్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాము. సెకండ్ అక్యుములేషన్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ అక్యుములేషన్ కూడా యాక్టివేట్ అయిపోయింది కదా మీకు తెలుసు. అయిన తర్వాత చూడండి మార్కెట్ మన టార్గెట్ వచ్చి 24,600 అండి. నిన్న ఏం జరిగింది అని చూద్దాము. నేను చూడండి లో వచ్చి 24,825 తర్వాత చూద్దాము ఇంకా అంటే దాదాపు 300 పాయింట్ల దాకా దిగి ఉంది సెకండ్ అక్యుములేషన్ నుంచి. ఫస్ట్ అక్యుములేషన్ నుంచి అయితే 200 పాయింట్లు. చూద్దాం ఏం జరిగిందని. నిన్న ఎంత లో వచ్చాడని చూద్దాము. ఇంకా లో వెళ్ళింది, ఇంకా లో వెళ్తూనే ఉంది. ఇంకా లో వెళ్ళింది నిన్న. చూడండి నిన్న 24,694 అంటే 25,104 నుంచి మైనస్ 24,694 అంటే దాదాపు 410 పాయింట్లు నిఫ్టీ మనకి సెకండ్ అక్యుములేషన్ జరిగింది. చూడండి సెకండ్ అక్యుములేషన్ మనకి దాదాపు 400 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ అక్యుములేషన్కి 310 పాయింట్ల దాకా ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నాము అని చూద్దాము. అంటే మన టార్గెట్కి నియర్ 100 పాయింట్లు అండి. వస్తుంది, ఇట్ విల్ టేక్ టైం, వస్తుంది. తర్వాత ఇప్పుడు చూడండి ఇది నిన్ననే ఎక్కడ క్లోజ్ అయిందని చూద్దాము. నిన్న మార్కెట్ క్లోజింగ్ వచ్చి 817 క్లోజ్ అయింది. ఈరోజు లైవ్ మార్కెట్ చూద్దాము ఏం జరుగుతుందని. లైవ్ మార్కెట్ వచ్చి ఈరోజు మార్నింగ్ మార్కెట్
చూడండి ఇప్పుడు మార్కెట్ 869లో ఉంది. ఏదైనా మన షార్ట్ వెళ్ళిన తర్వాత 400 పాయింట్లు మనకి సెకండ్ అక్యుములేషన్ నుంచి ప్రాఫిట్ ఇచ్చాడు. ఇంతకంటే ఇంకేం కావాలండి మార్కెట్‌లో? మీరు చూడండి బ్యూటిఫుల్‌గా. కాబట్టి అందుకనే నేనెప్పుడు చెప్తూనే ఉంటాను. మార్కెట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రూట్ మ్యాప్ తెలియకుండా ట్రావెల్ చేయబాకండి ఎవ్వరైనా సరే. అంటే నేను కూడా 100 ట్రేడ్‌లు మనం చేశామంటే 80 ట్రేడ్‌లు సక్సెస్ అవుతాయి. ఫెయిల్యూర్ అవ్వదని నేను అనట్లేదు. ఒక 15 ట్రేడ్‌లు అయితే అవనీయండి. మనకి అదే చెప్పాను కదా రేషియో ఆల్రెడీ. తర్వాత ఇప్పుడే హైదరాబాద్ సెషన్ కంప్లీట్ చేసుకొని 25వ వర్క్షాపు హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. వండర్‌ఫుల్‌గా ఉన్నింది అది. తర్వాత ఇప్పుడు 26వ వర్క్షాపు నవంబర్ 16th అండ్ 17th చెన్నైలో జరగబోతుంది. బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీక్ లోపు ఏదైనా చేసుకుంటే చేసుకోండి. కొద్దిగా ఎర్లీగా. ఎందుకంటే కొద్దిగా నేను ఔట్ ఆఫ్ వెళ్తున్నాను. కాబట్టి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు కొద్దిగా ఎర్లీగా చేసుకోండి. అది. ఇంకా లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయిపోయింది చెన్నైది. ఇంకా లాస్ట్ ఒక 5 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. స్టాక్ మార్కెట్‌లో స్థిరపడాలి, చెయ్యాలి అనుకుంటే ఒక 2 స్ట్రాటజీ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ స్ట్రాటజీ. మరొకటొచ్చి ఈక్విటీ బాటమ్స్. సో, అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఒక స్టాక్‌ని మీరే ఐడెంటిఫై చేస్తారు. బాటమ్‌లో ఎక్కడ కొనాలి. కొన్న తర్వాత షార్ట్ టర్మ్‌లో 20 డేస్‌లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని నేర్చుకుంటారు. ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండి. తర్వాత నేను చెప్పాను కదా! యునైటెడ్ స్టేట్స్‌లో ఎవరైనా నన్ను మీట్ అవ్వాలి, నా అపాయింట్మెంట్స్ కావాలి అంటే నాకు కాల్ చేయండి. మన వాట్సాప్ టీమ్‌కి వాళ్ళు కనెక్ట్ చేస్తారు. నా అపాయింట్మెంట్స్ కావాలంటే యునైటెడ్ స్టేట్స్‌లో నాకు కాల్ చేయండి కమింగ్ డేస్‌లో. అది. తర్వాత ఇంకా మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, కొత్తగా లాంచ్ చేసిన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అది కూడా ఇస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం నాస్డాక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము 21 డేస్ స్టాక్స్. తర్వాత నాస్డాక్ 60 డేస్, 90 డేస్, 12 మంత్స్ స్టాక్స్ కూడా మనం ఇస్తున్నాము. నాస్డాక్ ట్రిపుల్ క్యూ ఇస్తున్నాము. ఎస్పీవై అండ్ ఎస్పీఎక్స్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యునైటెడ్ స్టేట్స్లో అది చాలామంది తీసుకున్నారు. అది యునైటెడ్ స్టేట్స్కి ఒక కాన్ఫరెన్స్కి నేను వెళ్తున్నాను. కాబట్టి అక్కడ నాకు టైం ఉంటే ఎవరన్నా నాకు అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మనము వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.